ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రవీంద్ర రెడ్డి. ప్రజెంట్ మనము హైదరాబాద్లో కంట్రీ సైడ్ ఫార్మ్స్ దగ్గర ఉన్నాము. మనము అడ్రస్ అన్ని వివరాలు బ్రదర్ అడిగి తెలుసుకుందాము. ఇక్కడ సూడి గేదెలు ప్రజెంట్ అమ్మకానికి ఉన్నాయంట. ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని నెలల సూడి ఉన్నాయి, ధరలు ఎలా ఉన్నాయి, ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి, మొత్తం వివరాలను బ్రదర్ని అడుగుదాం. అంటే రెగ్యులర్ ఇక్కడ సూడి గేదెలు అమ్మరు, ఇవేవో ఉన్నాయి కొన్ని మాత్రమే, ఇప్పుడు మాత్రమే ఉంటాయి, రెగ్యులర్ గా అయితే ఉండవు. బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి, మీ పేరు, అడ్రస్ మొత్తము. అన్న నమస్తే అన్న, నా పేరు మహేందర్ రెడ్డి. ఇది కంట్రీ సైడ్ ఫార్మ్ నుంచి వీడియో. ఈ గేదెలు వచ్చేసి మన అడ్రస్ చెప్పండి బ్రదర్. ఇది శంషాబాద్ దగ్గర జూకల్ అన్న, పెద్దషాపూర్ దగ్గర ఉంటుంది, బెంగళూరు హైవేకి. వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేస్తే లొకేషన్ వస్తుంది అన్న ఎవరికైనా. ఇవి వచ్చేసి మన దగ్గర డెలివరీ అయిన గేదెలే ఉన్నాయన్న. కొన్ని దూడలు చనిపోవడం వల్ల మనమే ఉంచుకోవడం జరిగింది. రైతులకు ఇబ్బంది అయితే ఇవ్వలేము. మనం క్రాస్ చేయించాం కూడా, అన్ని 4 నెలల నుంచి 6 నెలల మధ్యలో చెక్ చేయించాం కూడా. ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కావాలంటే కూడా ఇస్తామన్న. అంటే మీ డైరీ కోసం అదే మామూలుగా అమ్మకాన్ని తెచ్చుకొని కొన్ని మనము రెగ్యులర్ గా గేదెలు అమ్ముతాం మన కంట్రీ సైడ్ ఫామ్ లో. పాడి గేదెలు అమ్ముతారు, పాడి గేదెలు అమ్ముతాము. ఏదైనా దూడలు చనిపోయినాయి ఏమన్నా ఉంటే రైతులకు ఇవ్వం. అంటే బీహార్ వాళ్ళు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇబ్బంది చేసుకోవడానికి. అలాంటి గేదెలు మేమే పాలు తీసుకొని ఇప్పుడు 4 నెలలు 5 నెలలు క్రాస్ చేయించాము. 100% చెక్ చేయించాము. మళ్ళీ ఎవరైనా కస్టమర్ వచ్చినా కూడా చెక్ చేయించమంటే వెటనరీ డాక్టర్ పిలిపి చెక్ చేసి ఇప్పిస్తాము. బయట మార్కెట్లలో కొద్దిగా మోసం ఉంటది, అలా కాకుండా 100% మీకు చెక్ చేయించి ఇస్తామన్నా. ఎన్ని నెలల సూడి నుంచి ఎన్ని నెలల సూడి? 4 నెలల నుంచి 6 నెలల సూడి వరకు ఉన్నాయన్న. 4 నెలల నుంచి 6 నెలల వరకు చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. ధరలు ఎట్లా ఉన్నాయి బ్రదర్? ధరలు అంటే అన్న 85 నుంచి 1,00,000 మధ్యలో ఉన్నాయి. సో ఫైనల్ రేట్ వచ్చేసి రైతుకు ఎవరికైనా కానీ సరే 80,000 కానించి 1,00,000 ఆ లోపల అయితే గేదెలు పడతాయంటారు. రేటు మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి? ఉన్నాయన్న 24 గేదెలు ఉన్నాయి. 24 గేదెలు ఉన్నాయి. ఎందుకంటే రైతుల కన్నా సొంతంగా మేత ఉన్న వాళ్ళకు ఇది ఒక ప్లస్ అనుకోవచ్చు అన్న. ఎందుకంటే ఇప్పుడు ఏ గేదె తీసుకోవాలని సమ్మర్లో 1,30,000 నుంచి 1,40,000 వరకు తగ్గది. ఈ గేదెలు పెద్ద గేదెలే, మన గుజరాత్ బన్నీ జాతివి. మనకు 6 నెలల సూడి అంటే అన్న ఒక 3 నెలలు మేపుకుంటే సరిపోతుంది. సొంత రైతు మేపుకుంటే రూపాయి ఖర్చు ఉండదు. ఇప్పుడు ఎవరో బీహార్ వాళ్ళని పెట్టి చేసుకుంటే ఖర్చు తప్ప సొంత రైతులు చేసుకుంటే ఎలాంటి ఖర్చు ఉండదు. అలాంటి టైంలో వాళ్ళకి ఒక 40,000 మిగిలిపోతాయి అన్న, అలా చేసుకునే వాళ్ళు. బన్నీ ఉన్నాయన్న, మిన్నీ ఉన్నాయి, కొన్ని బూరి ఉన్నాయి. ఒకటి బూరి ఉంది. ముర్రా ఏం లేవా? ముర్రా లేదు, మన దగ్గర కంప్లీట్ గుజరాత్ బ్రీడ్ అన్న. గుజరాత్ బ్రీడ్. బన్నీ, మిన్నీ, బూరి ఉన్నాయి. ఒకసారి చూద్దాము గేదెలు. బ్రదర్ ఇక్కడ మీరు ఫీడింగ్ ఏమేస్తారు బ్రదర్? ఇవి ఏమేమి తింటాయి? మనం రెగ్యులర్ గా ఇక్కడ సుబర్ణ పేరు అన్న, కొట్టి జొన్న కుట్టి వస్తుంది మనకు, బయట నుంచి సప్లై ఉంటది. అది దానాలు వచ్చేసి రెగ్యులర్ అన్న, కంది చున్ని, గోధుమ పొట్టు, కాటన్ కేక్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని లీటర్లు ఇచ్చేవి ఉన్నాయి బ్రదర్ ఈ సూడి గేదెలు? మనకు అన్ని 5 ఇచ్చాయి అన్న టైంలో. ఇప్పుడు 3, 3.5, 2 అలా డిఫరెన్స్, ఒక్కొక్కటి టైప్ ఉందన్న. అంటే ఒక 5 లీటర్లు అలా పచ్చి మీద ఇచ్చే గేదెలు ఉన్నాయి. పచ్చి మీద 5 ఇస్తాయన్న. ఈ టైంలో 3. అవును, ఇప్పుడు ఆల్రెడీ ఇంకా కొన్ని అదేమంటారు 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు సూడి ఉన్నాయి కాబట్టి పాలు తగ్గిపోయి ఉంటాయి. చూసుకోవచ్చు గేదెలన్నీ, మొత్తం ఈ గేదెలన్నీ సూడి గేదెలు. ఇక్కడ మీరు కావాలనుకుంటే మీ డాక్టర్ను పిలిపించుకోవచ్చు, లేకపోతే వీళ్ళే డాక్టర్ను పిలిపిస్తారు. చెక్ చేయించుకొని సూడి పాలధారలు అన్ని చూసుకొని తీసుకోవచ్చు. బ్రదర్ ఇక్కడ కొంటే అంటే ఏమేమి గ్యారెంటీ ఉంటుంది బ్రదర్ సూడి గేదెకు? మేము పచ్చి గేదెలకైతే అన్నా మేము 5 లీటర్ల గ్యారెంటీతో ఇస్తాము. సూడి గేదెలకు మీకు సన్ల గ్యారెంటీ 4 సన్లు టీత్ చెక్ చేసి ఇస్తాం. ఓకే, అంటే సూడి గేదెల కంటే పాల గ్యారెంటీ అయితే ఎవరు ఇయ్యారు, ఎందుకంటే అది ఎన్ని రోజులు ఇచ్చేది ఎవరికి తెలియదు కాబట్టి. సో సల్లు, పళ్ళు, సూడి ఈ 3 చెక్ చేయించుకొని తీసుకోవచ్చు. చూసుకోవచ్చు, ఈ 3 చెక్ చేసుకొని తీసుకోవచ్చు అంట. మినిమం అంటే ఇంకా రేటు 80,000 అయితే తక్కువ అయితే ఏమి ఉండదు. 1,00,000 రూపాయల వరకు రేటు ఉన్నాయనేసి చెప్తున్నారు. ఇక్కడ నుంచి కొన్న తర్వాత ట్రాన్స్పోర్ట్ ఉంటుందా బ్రదర్? ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయన్నా, వాళ్ళే మాట్లాడుకుని తీసుకెళ్ళాలి. లేదు వాళ్ళ వెహికల్ సొంత వెహికల్ ఉంటే వాళ్ళకు మన ఫోన్ లో మాట్లాడినప్పుడు బడ్జెట్ అర్థమవుతుంది కనుక వాళ్ళు చాలా మంది కూడా అలానే చేస్తారు అన్న. కాల్ వచ్చేదానికన్నా సొంత బొలోరో కిరాయి తీసుకుని వస్తారు. చాలా మంది అలానే తీసుకొని వెళ్తారు. ఎందుకంటే లాంగ్ నుంచి వచ్చినప్పుడు కార్ లో వచ్చిన ఖర్చు అంతే అవుతుంది. కొంతమంది బొలోరో తీసుకొని వచ్చేస్తారు, తీసుకొని మాట్లాడుకుని వేసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉన్న గేదెలలో ఎన్నో ఈత గేదెలు ఉన్నాయి బ్రదర్? అన్ని 3 ఈత గేదెలు. 2 ఈత, 3 ఈత గేదెలు. దీనికి ఏ దానికన్నా దూడలు ఉన్నాయా బ్రదర్? ఇవి దూడలు కొన్ని అదే చాలా వరకు చనిపోయాయి. అంటే చనిపోయినందుకే మనం ఈ గేదెలు ఉంచుకోవడం జరిగింది. అవును, అంటే అడిగేటోళ్ళు కొంచెం రేటు తక్కువ కడుగుతారని చెప్పేసి కాదన్నా. మనం
తెలుగు రైతులు చేసుకునే వాళ్ళకు దూడ లేని కొద్దిగా ఇబ్బంది. అదే బీహారీ వాళ్ళు చేసుకునే వాళ్ళకు దూడ లేకుండా చేసుకుంటారు. అలాంటి గేదెలు ఆపాము మేము, రైతుకి ఇబ్బంది కావద్దని ఆపుకొని మీ దగ్గర మేము. మాకు కూడా షాప్ కి పాలు అవసరం కనుక ఉంచుకున్నాం. ఇప్పుడు మనకు ఈ సూడి అయినాయి కనుక కన్ఫర్మ్ చేసినాక రైతుకి ఇస్తే వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. ఇప్పుడు ఎవరైనా కానీ సరే ఇవి తీసుకొని అంటే ఒక వ్యాపారస్తుడు ఎవరైనా తీసుకొని ఆంధ్ర వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కొంచెం ఒక 4 నెలలు 5 నెలలు మేపుకొని అమ్ముకుంటే గిట్టుబాటు అవుతుంది కదా? అయితే ఎందుకంటే ఇప్పుడు ఏ గేదైనా ఇప్పుడున్న మార్కెట్ 1,30,000 తక్కువ లేదనా? మీరు 80 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో మాట్లాడుకున్నా సరే, ఒక గేదెకి సొంతంగా మేతకి ఎంత పెద్ద ఖర్చు ఏం రాదు. ఇప్పుడు సూడి గేదెలకు పెద్ద దానాలు ఎవరు పెట్టరు. అలాంటి గేదెకు నీకు ఖర్చు లేనప్పుడు ఒక గేదె ముడి 50,000 సంపాదించుకున్నట్టే కదన్నా. ఇప్పుడు కొంతమంది పొలాలలో గడ్డి ఉంటది, సొంత గడ్డి, అలాంటి వాళ్ళు చేసుకుంటే డబ్బులు మిగులుతాయి అన్న. సో అట్లయినా సరే నిండు సుడి మీద అమ్ముకుంటే ఈ గేదెలు తీసుకుపోయినా సరే అంత ఇంత అయితే మిగులుతాయి. ఇందులో అన్న మంచివి 1,00,000 అంటే మనకు సీజన్ లో 1,50,000 గేదె కూడా ఉన్నాయి. మీరు పచ్చి మీద 1,50,000 అమ్మే గేదె కూడా ఉన్నాయి ఇంట్లో. ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క సైజ్ ఒక్కొక్క డిఫరెంట్ రేట్లు ఉంటాయి అలా. మనకు ఆ టైంలో దూడలు చనిపోయినందుకు రైతులకు ఇవ్వకుండా మనం పాలు వెండుకున్నాం. మనకు కూడా షాప్ కు పాలు అవసరం కనుక పాలు వెండుకొని ఇప్పుడు కన్ఫర్మ్ అయినాక అమ్ముతున్నాం. చూసుకోవచ్చు అన్ని ఉన్నాయి బ్రదర్. ఇప్పుడు దీని దగ్గర ఒక 2 అట్లా ఇప్పుడు ప్రెసెంట్ పాలు కొన్ని 3 వస్తున్నాయి, కొన్ని 2 ఇస్తున్నాయి, కొన్ని ఒక పూట 5 లీటర్లు ఇస్తున్నాయి. చూసుకోవచ్చు. కొన్ని ఏమో ఓన్లీ సుడి ఉన్నాయి, కొన్ని ఏమో సుడితో పాటు కొన్ని పాలు కూడా ఇస్తున్నాయి. పచ్చి మీద అయితే 5 దాకా ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి అనేసి చెప్తున్నారు. మొత్తం ఇవన్నీ గేదెలు హైదరాబాద్ లో డైరీ ఫామ్ లో ఉన్నాయి. చూసుకోవచ్చు. క్వాలిటీ మంచిగా ఉన్న గేదెలు కూడా ఉన్నాయి చాలా వరకు. ఎవరికైనా కానీ సరే కావాలనుకుంటే మీరు డైరీ ఫామ్ రావచ్చు, వచ్చి అన్ని చూసుకొని ఒకవేళ మీకు పాసిబుల్ అవుతే కొన్ని పాలు కూడా ఇస్తున్నాయి కాబట్టి అవి కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని నచ్చితేనే తీసుకోవచ్చు అనేసి బ్రదర్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక్కడ ఇది మినీ జాతి గేదె ఉంది, చూసుకోవచ్చు. సైజు కూడా చూడొచ్చు. అన్నీ కూడా వీళ్ళు చెప్పేది ఏంటంటే 2వ ఈత గేదెలు 3వ ఈత గేదెలు అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు. క్వాలిటీలు చూడొచ్చు. మీకు ఏ క్వాలిటీ గేదె కావాలంటే ఆ క్వాలిటీ ఉన్నాయి. మీడియం సైజు ఉన్నాయి, పెద్ద సైజు కూడా ఉన్నాయి, హెవీ సైజు గేదెలు కూడా ఉన్నాయి అమ్మకానికి. ఇక్కడ బూరి జాతి గేదె ఉంది. ఇది బూరి జాతి గేదె. ఇది మన దగ్గర తొలసూరి అన్న వచ్చినప్పుడు తొలసూరులో వచ్చిందా? మన దగ్గర తొలసూరు వచ్చింది, దూడ చనిపోయింది. ఈ రోజుకైనా 3 ఇస్తుంది, క్రాస్ అయింది. మంచి గేదె. ఎవరైనా చిన్న రైతు చేసుకునే వాళ్ళు ఉంటే మంచి గేదెలు అన్న ఇలాంటివి. సో చూసుకోవచ్చు. బ్రదర్ వాళ్ళు దీన్ని తొలిసూరులో తెచ్చుకున్నారంట బూరి జాతి గేదెను. ఇప్పుడు ఈంతే మలిసూరు అంట, అంటే 2వ ఈత గేదె. ఇప్పుడు ఈంతే అనేసి చెప్తున్నారు. బూరి జాతి గేదె దూడ చనిపోవడం వల్ల ఇది ఇంకా వీళ్ళే పెట్టేసుకున్నారంట, డైరీ ఫామ్ కి అంటి పెట్టుకున్నారంట. చూడొచ్చు అన్ని గేదెలు. ఒకవేళ కావాలనుకుంటే మీరు మీ ఇంటి దగ్గర మీకు తెలిసిన డాక్టర్ అయినా సరే పిలిపించుకొని కొనుక్కోవచ్చు. అదే చెక్ చేయించుకొని కొనుక్కోవచ్చు. లేదు అంటే ఇక్కడ వీళ్ళకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, గవర్నమెంట్ డాక్టరు, వాళ్ళనైనా పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత సూడి చెక్ చేయించుకొని అన్ని విధాలుగా చూసుకొని నచ్చితేనే కొనొచ్చు అనేసి చెప్తున్నారు. మొత్తం వచ్చేసి డైరీ ఫామ్ లో 24 గేదెలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం బీహార్ వాళ్ళే చేస్తారా బ్రదర్ పాలు? మొత్తం బీహార్ వాళ్ళన్నా. ఈ డైరీ ఫీల్డ్ అంటేనే బీహార్ వాళ్ళు పాలు తీయడంలో. ఇవి ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డి అట్లా అన్ని తింటాయా బ్రదర్? అన్ని తింటాయి. చూస్తున్నారు, 2 కలిపేస్తాము ఏదైనా, అన్ని తింటాయి. ఇంకోటి ఈ బన్నీ ఎప్పుడైనా ఏ రైతైనా ఇలాంటి బన్నీ గేదెలు తీసుకోవాలి. ఓపెన్ గేదెస్ లో తిరిగి మేయడానికి ఇష్టపడతాయి. సో మీరు ఏమంటారు అంటే బన్నీ జాతి గేదెలు కొంటే రైతు వారికి అయితే ఇంకా బాగా ఉపయోగపడతాయి. అంటే రైతులు ఏంటంటే కొంచెం ఎక్కువ బయట తిప్పుతుంటారు కదా. అవును. డైరీ ఫామ్ కైనా కానీ యూజ్ అవుతాయి, ఇట్లా రైతు వారికి సరే యూజ్ అవుతాయి అనేసి అంటున్నారు. 2 విధాలుగా. ఇప్పుడు కొంతమంది విలేజ్ లలో తిప్పి మేపుతారు, వాళ్ళకి 100% ఇవి బాగుంటాయి. చూడొచ్చు. మొత్తం మీరు వచ్చేసి 24 గేదెలు చూశారు, క్వాలిటీలు కూడా చూశారు. ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కు మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. నైట్ టైం రావచ్చు, మార్నింగ్ రావచ్చు. అలా కాకుండా ఎప్పుడైనా మీరు ఇప్పుడు వీడియో చూసినప్పుడే మీరు ఒకసారి జస్ట్ వాట్సాప్ లో హాయ్ మెసేజ్ చేయండి, మీకు లొకేషన్ వస్తుంది, సేవ్ చేసి పెట్టుకోండి. మీకు ఏ రోజన్నా వీలు ఉన్నప్పుడు రావచ్చు. కొన్ని టైం ఏమిటంటే మార్నింగ్ 10 తర్వాత ఫోన్ లేపుతాం మేము, ఈవినింగ్ 7-6 వరకు లేపుతాం. నైట్ టైం లో చాలా మంది ఏంటంటే వీడియో చూసినప్పుడు కాల్ చేస్తుంటారు, డిస్టర్బెన్స్ అని సైలెంట్ లో పెడతాం. అలా మీకు ఇబ్బంది కాకుండా మీరు ఇప్పుడే నెంబర్ చూసుకున్నప్పుడు ఒకసారి సేవ్ చేసుకోండి. లొకేషన్ జస్ట్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి, మీకు లొకేషన్ వస్తుంది. మమ్మల్ని అడ్రస్ అడగవలసిన అవసరం కూడా ఏం లేదు. మీకు ఏ టైం వీలైతే ఆ టైం రావచ్చు. ఇక్కడ మా పర్సన్ ఉంటాడు, మీకు గేదెలు చూపిస్తాడు. మేము ఉంటాం ఇక్కడ మార్నింగ్ 9-9:30 నుంచి మేము ఉంటాం, ఈవినింగ్ 7 వరకు ఉంటాము.
మీకు ఏ టైం ఎర్లీ మార్నింగ్ 4 కూడా రావచ్చు. మీరు జస్ట్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసుకోండి, లొకేషన్ వస్తుంది. ఓకే బ్రదర్, ఏమంటున్నారు అంటే స్క్రీన్ లో కనిపించే 2 నెంబర్లకు మీరు ఏ నెంబర్కైనా సరే హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు అడ్రస్ వస్తుంది. మీరు లొకేషన్ పెట్టుకొని డైరీ ఫామ్ కు ఎనీ టైం రావచ్చు అనేసి చెప్తున్నారు. ఎవరికన్నా కావాలనుకుంటే నెంబర్లకు కాల్ చేసుకుని డైరీ ఫామ్ విజిట్ చేసి సుడి గేదెలు ఏ గేదె కావాలనుకుంటే ఆ గేదెలు నచ్చితే కొనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.